వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ సుమలత. నాడు అటవీ శాఖల్లో సరైన సిబ్బంది లేక అటవీ సంపదను కాపాడుకోలేకపోయారు. కానీ నేడు అటవీ సంపదను కాపాడుకోవడానికి B2 సెక్షన్లకు అడుగడుగున అధికారి ఉన్న విలువైన కలపను స్మగ్లర్లు అటవీ శాఖ అధికారుల అండదండలతో కలప వృక్షాలను నరికి భారీ మొత్తంలో రవాణా చేస్తున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న కొందరు వ్యక్తులు ఈ కలపను తరలిస్తున్నట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామ శివారు గండి చెరువు దట్టమైన పాకాలు అభయ అరణ్యంలో కలప స్మగ్లర్లు రెచ్చిపోయారు. విలువైన అటవీ సంపదలో భాగమైన టేకు కలప వృక్షాలను అధునాతనమైన యంత్రాల సహాయంతో నరికి ప్రత్యేక వాహనాల్లో అక్రమంగా పట్టణ ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు అమ్మకాలు చేస్తూ స్మగ్లర్లు నిత్య వ్యాపారంగా మార్చుకున్నారు. అటవీ ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న కొందరు దళారులు ఇసుకతో పాటు ఈ టేకు కలపను తరలిస్తున్నారని సమాచారం. ఇదే క్రమంలో అటవీ ప్రాంతంలో ఉన్న టేకు నల్లమద్ది వృక్షాలను అక్రమార్కులు భారీ మొత్తంలో నరికి తరలించడానికి పెద్ద మొత్తంలో అద్దె నిల్వ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో చెట్లను నరుకుతున్నప్పుడు అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సంబంధిత శాఖ అధికారులు స్మగ్లర్లకు కొమ్ము కాస్తూ పరోక్షంగా సహకరించడం వల్లనే వారి వ్యాపారం 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతున్నది. అంతేకాదు ఈ ఘటన ప్రాంతానికి కూతవేటు దూరంలో అటవీ శాఖ రేంజ్ కార్యాలయం, అందులో రేంజర్, డివిజనల్ స్థాయి అధికారి, అధిక సంఖ్యలో సిబ్బంది విధుల్లో ఉన్న వీరందరూ అటవీ సంపదను కాపాడాల్సింది పోయి వారే భక్షిస్తున్నారని వన ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక సబ్ డిఓ చంద్రశేఖర్ రావుకు సమాచారం ఇవ్వడంతో విషయం తెలుసుకున్న అధికారి హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకొని కలపను స్వాధీనపరుచుకున్నారు. ఇంతలా కలప తరలింపుకు సహకరిస్తున్న అధికారులపై చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటారో లేదా అదే విధిగా వదిలిపెడతారో వేచి చూడాల్సిందే.